వెల్కమ్ బ్యాక్. గెలిచిన తర్వాత ఒబామా మాటలు వింటే అగ్రరాజ్యం అంటే ఏంటో అర్థమవుతుంది. పదవుల కోసం కాదు, దేశం కోసమే తన జీవితం అనేలా సాగిన ఒబామా మాటల వెనుక ఎన్నో నిగూఢార్థాలు దాగున్నాయి. అగ్రరాజ్య పెత్తనాన్ని శాశ్వతం చేసే అంశాలు ఎన్నో అంతర్లీనంగా కనిపిస్తున్నాయి. వాటిలో మన దేశం మీద ప్రతికూలంగా ఉన్న అంశాలేంటి? ఒబామా వ్యూహం భవిష్యత్తులో భారత్ను ఎలా దెబ్బతీయనుంది? తనను గెలిపించినందుకు ప్రతి అమెరికన్కు కృతజ్ఞతలు చెప్పాడు ఒబామా. ఇక ముందున్న కష్టాల సాగరాన్ని సమర్థంగా ఈది మొత్తం అమెరికానే ఒడ్డున పడేస్తానని మరోసారి తనదైన రీతిలో ప్రసంగించారు. భవిష్యత్తులో రోమ్నీతో కలిసి పనిచేస్తానని హామీలిచ్చారు. ఇక్కడి వరకు ఓకే. కానీ ఆ తర్వాత చెప్పిన మాటల్లో అగ్రరాజ్యాధిపతిగా ఒబామా వ్యూహమేంటో స్పష్టమవుతోంది. భవిష్యత్తులో అమెరికాలో ప్రతి ఒక్కరికి ఉద్యోగాలొస్తాయని మీరు గర్వంగా చెప్పుకుంటారు అన్న ఒబామా మాటల్లో అర్థం ఇట్టే తెలిసిపోతోంది. Most of us share certain hopes for America's future. We want our kids to grow up in a country where they have access to the best schools and the best teachers. A country that lives up to its legacy as the global leader in technology and discovery and innovation, with all the good jobs and new businesses that follow. We want our children to live in America that isn't burdened by debt, that isn't weakened by inequality, that isn't threatened by the destructive power of a warming planet. ఇప్పటికే అమెరికాలో ఆటోమొబైల్, బ్యాంకింగ్, రిటైల్ రంగాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు వాటిల్లో ఉద్యోగాలివ్వటం ఒబామాకు సాధ్యం కాదు. కాబట్టి అమెరికన్ల ఉద్యోగాల కోసం అవుట్సోర్సింగ్ మీద ఆంక్షలు పెంచే అవకాశం లేకపోలేదు. ఇక తమ దేశంలో కొత్త పరిశ్రమల్ని స్థాపించడం ద్వారా వచ్చే ఉద్యోగాలు కూడా అమెరికన్లకే పరిమితం చేయాలన్నది ఒబామా వ్యూహం. అమెరికాలో వడ్రంగి కుమారుడైన ఒక డాక్టర్గా, సైంటిస్టుగా, ఇంజనీర్గా, వ్యాపారవేత్తగా, ఆఖరికి అధ్యక్షుడిగా ఎదగాలన్నా సాధ్యం చేస్తానన్నాడు. అలాంటి అమెరికాను సాధిస్తానన్నాడు. To the furniture worker's child in North Carolina who wants to become a doctor or a scientist, an engineer or an entrepreneur, a diplomat or even a president. That's the future we hope for. That's the vision we share. That's where we need to go. Forward. ఈ మాటల వెనుక నిగూఢార్థం తెలిస్తే నివ్వెరపోవాల్సిందే. అమెరికన్ విద్యార్థుల్లో మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఎక్కువగా ఉంటాయి తప్ప మ్యాథ్స్, సైన్స్, ఎనలిటికల్ స్కిల్స్ చాలా తక్కువ. అందుకే వాళ్లు ఆయా అంశాల్లో అవుట్సోర్సింగ్ మీద ఆధారపడతారు. ఇప్పుడు ఒబామా దీని మీదే కీలకంగా దృష్టి సారించారు. విద్యారంగంలో ఇప్పటి నుంచే మార్పులు తీసుకురావడం ద్వారా ఇప్పుడున్న తరాన్ని మ్యాథ్స్ వంటి అనలిటికల్ అంశాల్లో మరింత బలోపేతం చేయనున్నారు. అప్పుడు ఆయా రంగాల్లో ఉద్యోగాల కోసం మన దేశం మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అంటే మరో 10 ఏళ్ల తరువాత అమెరికా పూర్తిగా అవుట్సోర్సింగ్ కి స్వస్తి చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒబామా వచ్చిన తొలి ఏడాదే మన అవుట్సోర్సింగ్ మీద కత్తి కట్టాడు. ఇక మీదట అదే చేయబోతున్నాడు. మధ్యలో 2-3 మాటలు మాట్లాడడం మనం చూసాం. అంటే అవుట్సోర్సింగ్ తగ్గిస్తాం, H1B1 వీసాలు కానివ్వండి, వీటన్నిటి మీద కంట్రోల్ తీసుకొస్తాం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాడు అంటే యూఎస్లో జాబ్లెస్ డేటా ఎప్పుడైతే పెరుగుతూ వస్తుందో అక్కడ ఉన్న వాళ్ళకి ఇన్సెక్యూరిటీ రావడం, బయట నుంచి వచ్చిన వాళ్ళ మీద దాడులు చేయడం, ఇవన్నీ కూడా ఎక్కువ అవడంతో తను అలా వాగ్దానాలు చేయడం మనం చూసాం. కాకపోతే ఏంటంటే 2008వ సంవత్సరం నుంచి ఆర్థిక విధానాలు ఏవైతే తను పటిష్టపరచడానికి ప్రయత్నించాడో అవన్నీ కూడా ఫెయిల్యూర్ అవడం మనం చూసాం. సో దీనివల్ల ఏంటంటే అవుట్సోర్సింగ్ విధానం తప్ప వేరే మార్గం లేదు. ఎందుకంటే స్కిల్ఫుల్ లేబర్ అతి తక్కువ డబ్బుతోటి, అతి తక్కువ ఖర్చుతోటి మనకి ఇండియా నుంచే వెళ్తున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళని యూటిలైజ్ చేసుకుని తను ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు, యుఎస్ ఎకనమీని దారిలో పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన మిలిటరీ సామర్థ్యం అమెరికాలో ఉందని చెప్తూనే తన అగ్రరాజ్య ధోరణిని బయటపెట్టారు. ఇక మీద ప్రపంచంలో యుద్ధమనేదే ఉండదంటూ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే భారత్ లాంటి వర్ధమాన దేశాల్ని తన గుప్పిట పెట్టుకున్న అగ్రరాజ్యం భవిష్యత్తులో తమ గుత్తాధిపత్యాన్ని మరింత పెంచుకోబోతోందనటానికి ఈ మాటలే నిదర్శనం. సామధాన భేదోపాయాలతో తాను కన్నేసిన దేశంపై పెత్తనం చేస్తుంది. కుదరకపోతే దండోపాయంతో దాడికి దిగి దారికి తెచ్చుకుంటుంది.
మన దేశ ప్రధాని మీద పరోక్షంగా ఒత్తిళ్లు తెచ్చి ఎఫ్డీఐలకు తలుపులు తెరిపించింది. ఆ వెనకే పాకిస్తాన్తో ఆయుధ వ్యాపారం జరుగుతోంది ఈ కారణాలతోనే. ఇప్పుడు అమెరికాలో మనం యాక్చువల్గా రాజకీయం ఎలా ఉంటుందని అది అర్థం చేసుకోవాలి. నార్మల్గా ఏంటంటే అమెరికాలో ఎలక్షన్ ముందు ప్రెసిడెంట్గా నుంచిన వాళ్ళు బాగా రాజకీయ నాయకుల్లాగా మాట్లాడతారు. ఇక్కడ ఎలా అయితే ప్రామిసులు చేస్తారో అక్కడ కూడా అలాగే ప్రామిసులు చేస్తారు. కానీ ఒకసారి ప్రెసిడెంట్ అయిపోయిన తర్వాత మాత్రం మొత్తం దేశానికి CEO లాగా పనిచేస్తారనమాట. కంపెనీకి దేశానికి ఎలా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంలో. సో పాత టైప్ ఆఫ్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు ఏంటంటే అమెరికాలో జీతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేరే దేశాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది న్యాచురల్ ప్రాసెస్, మనం గుర్తుపెట్టుకోవాలి. సో కొత్త ఇన్వెన్షన్లు మళ్ళీ అమెరికా నుంచి రావడానికి అవకాశం ఉందని మనం అంత అర్థం చేసుకోవాలి. ఇప్పటికిప్పుడు ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అవుట్ సోర్సింగ్ మీద ఆంక్షలు పెద్దగా విధించకపోయినా భవిష్యత్తులో మన ప్రవాసులకు అక్కడ ఎడారి కష్టాలు ఎదురయ్యే ప్రమాదాలు లేకపోలేదు. అమెరికా కంపెనీల మీద ఆధారపడి పెరుగుతున్న భారతీయుల సంఖ్య నానాటికి పెరుగుతోంది. వీళ్లందరి మీద ప్రతికూల ప్రభావం పడే అవకాశముంది. ఒక్క ఉద్యోగాలే కాదు, మన సంస్థల ఆర్థిక విధానాల మీద అమెరికా గుత్తాధిపత్యాన్ని ఒబామా పరుగులు పెట్టించే అవకాశాలు లేకపోలేదు. అమెరికా వాడు ఏది చేసినా మొదలు పెట్టేటప్పుడు కాదు, అది పూర్తయ్యాకే తెలుస్తుంది. ఇప్పటికి ఒబామా మనకు దేవుళ్లా కనిపించినా అసలు సంగతి బయటపడ్డాక తెలుస్తుంది తెల్లోడు దెబ్బేంటో. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. జనగణమన పాడుదాం, దేశాన్ని గౌరవిద్దాం. నమస్తే.